I know this gentleman సిన్స్ 3 years అండి. నాకు ఆయనకి ఉన్న కనెక్షన్ చాలా షార్ట్ కనెక్షన్. బట్ ఈ షార్ట్ కనెక్షన్లో మేమంతా అంటే నేను, రమేష్, ఇప్పుడు చెప్పబోయే ఆయన, వీ హ్యావ్ ఆల్ ఫార్మ్డ్ అ టీమ్. ఎంత మంచి టీం అంటే వీ గో టుగెదర్ టు ఎనీ ప్లేస్, వీ కండక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. అండ్ కమింగ్ ఎస్పెషల్లీ టు దిస్ జెంటిల్మెన్, హీ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ మోటివేషన్. ఈయన చెప్పే స్కిల్స్ ప్రతి ఒక్క స్కూల్ పిల్లాడి దగ్గర నుంచి మొదలుకొని టాప్ ఇంజనీరింగ్ స్టూడెంట్ వరకు అందరికీ ఉపయోగపడే స్కిల్ అనమాట. ఏంటి, మనకున్న పెద్ద వీక్నెస్ మనం మర్చిపోతాం ఏదైనా సరే, కొన్ని కాకుండా ముఖ్యమైన విషయాలన్నీ మర్చిపోతాం. ఈయన ఆ మర్చిపోవడాన్ని తగ్గించుకోవడం ఎలాగా, తగ్గించుకున్న తర్వాత మెమరీ పెంచుకోవడం ఎలాగా అనే దానిపైన ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. కొన్ని లక్షల మందిని డైరెక్ట్గా, లక్షలకు మించి మందిని పరోక్షంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన మన జేఎస్పి రాజ్, జక్కంశెట్టి పెద్దిరాజ్ గారిని విత్ యువర్ థండరింగ్ అప్లాజ్ కెన్ వి ఇన్వైట్ హిమ్ ఆన్ టు ద స్టేజ్. ఏమండి, థండరింగ్ అప్లాజ్ ఈస్ 1 2 1 2 3, నథింగ్ మోర్ దాన్ దిస్, నథింగ్ లెస్ దాన్ దిస్. 1 2 1 2 3. జేఎస్పి రాజ్, a leading motivational trainer and memory technique person. And now I invite the secretary of the Lakshya group of colleges to please hand over a bouquet as a token of welcome to Mr. JSP Raj. The secretary of Lakshya group of colleges, Mr. Kopuravuri Srinivas, handing over the bouquet to Mr. JSP Raj. Thank you very much, sir. And over to Mr. JSP Raj. Good morning. Good morning. La 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 la. అర్థం కాలేదు కదండి, అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మన దేశానికి దగ్గర ఒక దేశం ఉంది, థాయిలాండ్. థాయిలాండ్లో థాయ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. థాయ్ లాంగ్వేజ్లో లల్లా లల్లా అంటే హ్యాపీ హ్యాపీ అని అర్థం. అర్థమైంది అందరికీ? సరే గట్టిగా చెప్పండి, లల్లా లల్లా. దాట్స్ ఇట్. అలా నవ్వుతూ ఉండండి. ఈ రోజున ఫస్ట్ సీక్రెట్ ఏంటి అంటే, మనం హాయిగా నవ్వుతూ నేర్చుకుంటే ఎక్కువ నేర్చుకుంటాం, త్వరగా నేర్చుకుంటాం. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చల్లని ఉదయం వేళ మిమ్మల్ని అందరికీ రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా పేరు జేఎస్పి రాజ్. మరి నా గురించి మన కార్తీక్ సార్ చాలా చెప్పేశారు కాబట్టి నా గురించి మరలా నేనేం చెప్పుకోనండి. నేను బెజవాడలో పుట్టి పెరిగినాను కానీ, హైదరాబాద్లో సెటిల్ అయ్యాను కానీ, బిఏ సైకాలజీ చేశానని కానీ, ఆల్ ఇండియా లెవెల్లో మెమరీ ఛాంపియన్స్లో 4th ర్యాంక్ అని కానీ ఏం చెప్పనండి. దట్స్ ఇట్. అలా హాయిగా నవ్వుతానండి. మీకు మరొక రహస్యం చెప్పనా? మీరు హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుతున్నప్పుడు మీ అంత అందంగా ఈ ప్రపంచంలో మరొకరు ఉండరండి. కాబట్టి ఎప్పుడు కూడా హాయిగా నవ్వుతూ ఉనండి. థ్యాంక్ యూ. మరి ఆలస్యం చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈ రోజున క్లాస్ స్టార్ట్ చేయాలి అంటే నాకు చిన్న ప్రాబ్లం ఉందండి. ఆ ప్రాబ్లం మీకు చెప్పుకోవాలి. మీకు కాకపోతే ఇంకెవరు చెప్తానండి. ఓకే, రైట్. ఇప్పుడు ఈ రోజున మీరు వచ్చారు, మన లక్ష్య టీం వచ్చింది, మై డ్యూటీ టీం వచ్చింది, మా ఇంపాక్ట్ టీం వచ్చింది, నేను వచ్చాను. కానీ ఒక విఐపి పర్సన్ వస్తే కానీ క్లాస్ స్టార్ట్ కాదండి. ఆ విఐపి పర్సన్ నా బెస్ట్ ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్. వాడి పేరు గట్టిగా చెప్పాలి, అబ్రకదబ్రా. అబ్రకదబ్రా అంటే ఎవరో కదండి, నా ల్యాప్టాప్ ముద్దు పేరు, నా కంప్యూటర్ ముద్దు పేరు. మేము 10 years బ్యాక్ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యామండి. అప్పటి నుంచి ప్రతి ప్రోగ్రామ్ కూడా సూపర్ హిట్ అయ్యి, ఎక్కడికి వెళ్ళినా కూడా సూపర్ సక్సెస్ అయ్యి, ఈరోజు మార్నింగ్ వరకు కూడా మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్గా ఉందండి. కానీ ఈరోజు ఉదయాన్నే వాడిని నిద్ర లేపుతున్నాను, అరే క్లాస్ ఉంది రారా అంటే, నేను రాను, ఈరోజు మండే మూడు బాగాలేదు, సినిమా పోవాలి, నేను రానన్నాడండి. నేను స్టన్ అయిపోయాను. అదేంటారు, నువ్వు లేకుండా నేను ఎలా క్లాస్ చెప్తాను, నువ్వు రావాల్సిందే రారా అంటే వాడు వినలేదండి. ఈరోజు మండే, నేను సినిమాకి వెళ్ళాలి, నాకు డబ్బులు నేను పోతాను, నేను రానన్నాడండి. నా కోపం వచ్చి బాగా తిట్టిన వాడిని, ఇడియట్, నువ్వు సినిమా హాల్లో పార్కుల్లో తిరిగితే హీరో కాలేవురా, నువ్వు హీరో కావాలి అంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి. అలా కొత్త విషయాలు నేర్చుకోవాలని చాలామంది రియల్ హీరోస్ మన క్లాస్కి వస్తారు, వాళ్ళని కలవరా హీరో అవుతామని చెప్పానండి. వాడు వినలే, సినిమా కావాలన్నాడు. నా కోపం వచ్చి బాగా తిట్టాను. వాడేమో అలిగాడు, ఈరోజు రాలే. మరి వాడు వస్తే కానీ క్లాస్ స్టార్ట్ చేయలేం. ఎలా మరి? ఒక ఉపాయం ఉందండి. వాడికి నేనంటే కోపం కానీ మీరంటే చాలా ఇష్టం. మీరు కనుక వాడిని బతిమాలతో వచ్చేస్తాడు. దయచేసి నా కోసం మీరందరూ ఒకసారి అబ్రకదబ్రా కమాన్ అని వెళ్ళండి ప్లీజ్. కమాన్. అబ్బే నో యూజ్, ఇంకా అలా వదలలేదు. ఓపెన్ చేద్దాం.
అమ్మాయిలు మీరు మాట్లాడకండమ్మా. అబ్బాయిలు గట్టిగా పిలవండి. అబ్బాయి కమాన్. లేదు, ఓకే, ఓపెన్ చేద్దాం. అబ్బాయిలు మీరు మాట్లాడకండి, అమ్మాయిలు మీరు ఒకసారి పిలవండి అన్న. అమ్మా, అమ్మాయిలు పిలిచి వచ్చేసాడండి ఇడియట్. చూడండి ఎలా నవ్వుతున్నాడు. ఓకే, ఎనివే మన అప్పటికప్పుడు వచ్చేసాడు కాబట్టి మన క్లాస్ సరదాగా ఉత్సాహంగా సాగిపోతుంది. మరి అందరూ కూడా షో యువర్ రైట్ హ్యాండ్. మీ కుడి చేయి చూపించండి, మొహమాట పడకండి. అందరూ కూడా పైకి లేపండి, వెనక్కి తిప్పండి. షబాష్ 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 షబాష్. ఎంతకాలం అవుతుందని మిమ్మల్ని మెచ్చుకొని అసలు మెచ్చుకుంటున్నారా? డియర్ ఫ్రెండ్స్, ఒక్క మాట్లాడుతున్న సమాధానం చెప్పండి. మనల్ని మనమే మెచ్చుకోకపోతే ప్రపంచం ఎట్లా మెచ్చుకుంటుంది? మనల్ని మనమే గుర్తించకపోతే ప్రపంచం ఎట్లా గుర్తిస్తుంది? కాబట్టి మనం నెంబర్ 1 కావాలి అంటే ముందుగా మనల్ని మనం గుర్తించాలి, మెచ్చుకోవాలి. మనల్ని మనం మెచ్చుకున్న చోట అండి కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. ఈ ఆత్మవిశ్వాసం ఉన్న చోట ఎటువంటి విజయం అయినా త్వరగా వచ్చేస్తుంది. మరి ఈ రోజున ఎందుకండి షబాష్ షబాష్ షబాష్? డియర్ ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు మహానదులు, జీవనదులు చూస్తే చాలా పెద్దగా కనిపిస్తాయి, కానీ వాటి స్టార్టింగ్ పాయింట్లకు వెళ్ళి చూస్తే చాలా చిన్నగా సన్నగా స్టార్ట్ అవుతాయి. అలా తర్వాత అవి విస్తరించి లోయల్ని, అరణ్యాల్ని, పెద్ద పెద్ద కొండల్ని దాటి మహానదులుగా, జీవనదులుగా మారతాయి. అలాగే మన జీవితాల్లో మనకు తెలుసో తెలియకో తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలు మన జీవితాలని పెద్ద పెద్ద మలుపులు తిప్పడం చూసాం. మరి ఇప్పుడు కూడా ఇంపాక్ట్కి అటెండ్ కావాలి, అది కూడా ఇంత ఎర్లీ మార్నింగ్ అటెండ్ కావాలి అనే మీ నిర్ణయం కూడా మీ జీవితాల్ని ఒక చక్కని మేలు మలుపు తిప్పుతుందని నాకు తెలుసు. అందుకే ఈ రోజున మనకి షబాష్ 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 షబాష్. ఓకే, మరి ఆలస్యం చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. నేను జేఎస్పి రాజు అండి, మెమరీ ఎక్స్పర్ట్ని. గుర్తుపెట్టుకోవడం సో ఈజీ అని జనాలకి చాటింపు వేస్తుంటాను. అందరూ ఏమనుకుంటారు? మర్చిపోవడం తేలిక, గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకుంటారు. కాదండి, మర్చిపోవడమే కష్టం, గుర్తుపెట్టుకోవడం సో ఈజీ. ఆ విషయాన్ని అందరికీ తెలియజేస్తూ మీకు చదివిన దాన్ని కానీ, విన్నదాన్ని కానీ, మీకు అవసరమైన దాన్ని కానీ ఎంత ఈజీ గుర్తుపెట్టుకోవచ్చో నేను నేర్పిస్తుంటాను. ఈ రోజున సరదాగా కొన్ని చిన్న చిన్న మెమరీ టిప్స్ నేర్చుకుందాం. అలాగే ఎవరికైనా నిద్ర ప్రాబ్లంగా ఉంటే ఆ నిద్ర గురించిన కొన్ని టిప్స్ కూడా మీకు ఇస్తాను. ఆ తర్వాత మనం చక్కగా క్లాస్ని ఎంజాయ్ చేస్తూ నేర్చుకోగలుగుతాం. మరి ఆర్ యు రెడీ? జోష్ లేదబ్బా? ఎస్, ఓకే, రైట్. అలాగే చాలామంది స్టేజ్ మీదకి వచ్చి రావడానికి చాలా భయపడుతున్నారండి. ఒక్క మాట చెప్తానండి, మీరు ఒక ప్రజెంటేషన్ ఇవ్వకుండా కాలేజ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయలేరు. ఒక ప్రజెంటేషన్ ఇవ్వకుండా ఒక జాబ్ను మీరు తెచ్చుకోలేరు. ఒక ప్రజెంటేషన్ ఇవ్వకుండా ఆ జాబ్లో మీకు ప్రమోషన్ రాదు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు కూడా స్టేజ్ దొరికినప్పుడు వచ్చి మాట్లాడండి. ఓపెన్ అప్, స్పీకప్, మాట్లాడుతూనే ఉండండి. ఆ భయాన్ని పోగొట్టుకోండి. రైట్, మరి ఒక మెమరీ ఎక్స్పర్ట్గా నేను స్టార్ట్ చేస్తాను. మన బ్రెయిన్ గురించి అండి. మన బ్రెయిన్, మన బాడీలో 2% బరువు ఉంటుంది. మీరు కనుక ఒక 50 kg వెయిట్ ఉంటే మీ బ్రెయిన్ ఎంత వెయిట్ ఉంటుంది? దగ్గరగా 1 kg బరువు ఉంటుంది. ఇది 2% బరువు ఉంటుంది. మనం తీసుకునే ఎనర్జీలో 20% ఎనర్జీని అదే వాడుకుంటుంది. మన ఫుడ్ ద్వారా కానీ, ఆక్సిజన్ ద్వారా కానీ వచ్చే ఎనర్జీని బ్రెయిన్ 20% వాడుకుంటుంది. ఈ బాడీలో 10,000 కోట్ల న్యూరాన్స్ ఉంటాయండి. ఆ న్యూరాన్ ఒక్కొక్కటి కూడా ఒక సూపర్ పవర్ కంప్యూటర్తో సమానమని సైంటిస్టులు చెప్తుంటారు. మరి ఈ న్యూరాన్ చివర ఉంటుంది డెండ్రైట్స్ అంటారు వాటిని. ఈ డెండ్రైట్స్ 10,000 కోట్ల న్యూరాన్స్ ఉంటాయి కానండి, అవన్నీ కూడా ఒకదానితో లింక్ అయి ఉండవు, దగ్గర మాత్రమే ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే ఆ డెండ్రైట్స్ ఒకదానితో ఒకటి ఇలా దగ్గరగా ఆనుకుని ఉంటాయి. ఈ డెండ్రైట్స్ మధ్యన ఇన్ఫర్మేషన్ ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటాయి. ఒక కరెంటు పాస్ అయినట్టు అటు ఇటు ఇన్ఫర్మేషన్ ఇచ్చిపుచ్చుకుని ఉంటాయి. మరి ఆ కరెంటు ఎంత ఎక్కువ పాస్ అయితే మనంత యాక్టివ్గా ఉంటాం, మనల్ని జీనియస్ అంటారు. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఎంత తక్కువగా పాస్ అయితే మనం డల్గా ఉంటాం, ఏది మనకి గుర్తుండదు. కాబట్టి మన మెమరీ బాగుండాలి అంటే ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటుంటే, ఆ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంటే మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. మరి నేనంటాను, మన మైండ్ డైమండ్ రెండు ఒకటే. మన మైండ్ డైమండ్ రెండు ఒకటే. ఆ రెండింటిని ఎంత పదును పెడితే, ఎంత బాగా షార్పెన్ చేస్తే అంత షైన్ అవుతాయండి, అంత షైన్ అవుతుంటాయి. అవునా? ఎంత ప్రకాశిస్తే అంత విలువ. మన బ్రెయిన్కి ఏమో జాబ్స్ దగ్గర, డైమండ్కి ఏమో మార్కెట్లో. కాబట్టి ఎప్పుడు కూడా మన మైండ్ని పదును పెడుతూనే ఉండాలి. మరి చాలామంది భగవంతుడు పుట్టుకతో అందరికీ ఒకే రకమైన శక్తియుక్తులు ఇస్తే కొంతమంది మాత్రం చాలా ఈజీగా సక్సెస్ సాధిస్తుంటారు, కొంతమంది మాత్రం చాలా కష్టపడుతూ విజయాలు సాధిస్తుంటారు, కొంతమంది సాధించలేరు. మరి ఎందుకని బ్రెయిన్లో ఏమైనా తేడా ఉంటుందా? భగవంతుడు మన పట్ల ఏమైనా పక్షపాతం వహిస్తాడా? అసలు మన బ్రెయిన్ పవర్ అందరిలాగే ఉంటుందా?
నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, భగవంతుడు కరుణామయుడు. అందరి బ్రెయిన్ కూడా జన్మించినప్పుడు ఒకే రకమైన శక్తియుక్తులు ఉంటాయండి. కానీ కొంతమంది ఎందుకు సక్సెస్ సాధిస్తారు అంటే ఆ బ్రెయిన్ మీద నమ్మకం పెట్టి ఒక చిన్న ట్రైనింగ్లు తీసుకుని ఆ బ్రెయిన్ని పదును పెడతారు, విజయాన్ని సాధిస్తారు. మిగతా వాళ్ళు ఆ రహస్యాలు తెలియక వెనకబడిపోతారు. మరి మీ బ్రెయిన్ మీద ఎవరికైనా డౌట్ ఉందా? సార్ నా బ్రెయిన్ అండి పని చేయట్లేదండి, ఏం చదివినా అర్థం కావట్లేదండి, ఏ ఆలోచన చేయలేకపోతున్నానండి, నాకు ఏమి ఐడియాలు రావట్లేదండి అని ఏమైనా డౌట్ పడుతున్నారా? మీకు కనుక అటువంటి డౌట్ ఉంటే మీ బ్రెయిన్ని చెక్ చేద్దాం, ఒక బ్రెయిన్ టెస్ట్ తీసుకుందాం. ఓకేనా? మీ బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ నేను ప్రూవ్ చేయబోతున్నాను వితిన్ 1 minute. ఆర్ యు రెడీ? ఎస్. ఎందుకంటే మన బ్రెయిన్ పవర్ మనకు తెలిసిపోతే ఈ ప్రపంచంలో ఏదైనా సరే మనం సాధించగలమని నాకు నమ్మకం వస్తుంది. నమ్మకం ముఖ్యమండి, నమ్మకం అన్న చోట విజయం. మరి చెక్ చేద్దామా మన బ్రెయిన్ని? ఆర్ యు రెడీ? యా. ఈ బ్రెయిన్ టెస్ట్ అండి అమెరికాలో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో కనిపెట్టలేదు, నేనే కనిపెట్టాను. ఓకేనా? ఇది చెక్ చేయడం 1 minute మీ బ్రెయిన్ పవర్ మీకు రుజువు చేస్తాను. రైట్. నేనేం చేస్తాను అంటే చాలా టఫ్గా ఉంటుంది, ఒక పజిల్ ఇస్తాను మీకు, చాలా టఫ్గా ఉంటుంది. ఆ పజిల్ విని మీరు ఆన్సర్ చెప్పాలి, అప్పుడు మీ బ్రెయిన్ పవర్ తెలిసిపోతుంది. నేను ఒక వర్డ్ చెప్తాను, 3 letters ఇంగ్లీష్ వర్డ్, 3 letters ఇంగ్లీష్ వర్డ్. దానిలో ఫస్ట్ లెటర్ ఏంటో నేను చెప్పేస్తాను, మిగిలిన 2 letters ఏంటో మీరు చెప్పగలగాలి, గెస్ చేయాలి, మీ బ్రెయిన్ను వాడాలి. వాడతారా? ఎస్. ఓకే. ఒక క్లాస్ రూమ్లో 3 అమ్మాయిలు ఉన్నారండి. ఆ ముగ్గురిని ముద్దుగా శాట్ అంటారు, ఎస్ఏటి శాట్ అంటారు. ఈ ఎస్ఏటి శాట్లో ఎస్ అంటే సమంత, మరి ఏ అంటే, టీ అంటే వండర్ఫుల్ వండర్ఫుల్. ఏం ఊహించారండి? ఇది కుడి చేయి చూపించండి, వెనక తిప్పండి. షబాష్ 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 షబాష్. అంటే మీ బ్రెయిన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఇలా థామస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో మీ బ్రెయిన్ కూడా అలాగే పనిచేస్తుంది. దాంట్లో ఏమీ లోపం లేదు. ఇంకో వంకలు చెప్పకండి, కారణాలు చెప్పకండి, దాన్ని వాడండి, విజయాన్ని సాధించండి. అర్థమైందా? గుడ్. మరి మన బ్రెయిన్కి ఒక అద్భుతమైన శక్తి ఉంది, భగవంతుడు ఆ శక్తి మనకి ఇచ్చాడు. ఆ శక్తి ఏమిటి అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే, ఫోకస్ చేస్తే మనకు అవసరమైన ప్రతి విషయాన్ని అలా విని ఇలా గుర్తుపెట్టుకుని చెప్పేయచ్చండి. మన బ్రెయిన్ అలా విని ఇలా గుర్తుపెట్టేసుకుంటుంది. కాకపోతే దానికి కొన్ని మెమరీ సీక్రెట్స్ నేర్పించాలి, కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వాలి. అలా ట్రైనింగ్ ఇస్తే మన బ్రెయిన్ అవుతుంది, ట్రైన్డ్ మెమరీ ఉన్న బ్రెయిన్ అవుతుంది. ఈ ప్రపంచంలో మెమరీ ఎన్ని రకాలు మీకు ఐడియా ఉందా? సైంటిస్టులు చెప్తారండి, సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ, వర్కింగ్ మెమరీ, రకరకాలు చెప్తారు. కానీ ఒక మెమరీ ట్రైనర్ కానీ గమనించింది ఏమిటి అంటే ఈ ప్రపంచంలో 2 రకాల మెమరీలు ఉంటాయి. వాటిలో మొట్టమొదటిది నేచురల్ మెమరీ, బై బర్త్, జన్మతః వచ్చిన మెమరీ అండి. ఇది అందరిలోనూ సమానంగా ఉంటుంది. ఈ మెమరీ 5 నుంచి 9 విషయాల్ని ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది. ఎన్ని విషయాల్ని? 5 నుంచి 9, 5 to 9. సైంటిస్టులు అంటారు 7 ± 2 అంటారు. అంటే మన బ్రెయిన్ సాధారణంగా 5 నుంచి 9 విషయాలని ఈజీ గుర్తుపెట్టుకుంటుంది. మీరు ఒకసారి గుర్తెచ్చుకోండి, మీ 10 digits ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ ఎవరికైనా చెప్పాలి అనుకోండి, ఎట్లా చెప్తారు? విడగొట్టి చెప్తారు, చంక్ చేసి చెప్తారా? 9002482448, 984989 984448 విడగొట్టి చెప్తారు. అవునా? మన బ్రెయిన్ కెపాసిటీ అంతే. దీన్ని కనుక కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే ఈ నేచురల్ మెమరీ అవుతుంది ట్రైన్డ్ మెమరీ. ఈ ట్రైన్డ్ మెమరీ పవర్ఫుల్ మెమరీ అండి, అన్లిమిటెడ్. మీకు ఎన్ని విషయాలు కావాలంటే అన్ని విషయాల్ని ఒక పద్ధతి ప్రకారం నేర్చుకోవడం ప్రారంభిస్తే ఈజీగా గుర్తుపెట్టేసుకుంటుంది. అంటే ఈ ప్రపంచంలో 2 రకాల మెమరీలు ఉన్నాయి, ట్రైన్డ్ మెమరీ, అన్ట్రైన్డ్ మెమరీ. ఓకే. మరి ఈ ట్రైన్డ్ మెమరీ పవర్ఫుల్ మెమరీ, ఈ ట్రైన్ మెమరీ అనేది పవర్ఫుల్ మెమరీ. మరి ఆ పవర్ మన బ్రెయిన్కి రావాలి అంటే మనం కొన్ని సీక్రెట్స్ తెలుసుకోవాలి. మరి దానికి మనకి కనీసం 5 రోజులు టైం కావాలి. రోజుకు 3 గంటలు చొప్పున 5 రోజులు ట్రైనింగ్ ఇస్తే మన బ్రెయిన్లో ఉన్న అద్భుతమైన వండర్స్ బయటకు వస్తాయి. దాని గురించి మరొక్కమారు మాట్లాడుకుందాం. మరి ఈ రోజున ఒక వండర్ఫుల్ సీక్రెట్ చెప్తానండి, టాప్ సీక్రెట్. మనకి తెలిసి కూడా పట్టించుకొని ఒక రహస్యం చెప్తాను. ఆ రహస్యం చెప్పిన తర్వాత మీ జీవితం మారిపోతుంది. మీకు తెలుసా మన బ్రెయిన్కి ఒక లాంగ్వేజ్ ఉంది తెలుసా? తెలీదు. తెలియక ఇన్ని బాధలు. తెలియకే మనం ఏం చేస్తున్నాం, గంటల గంటల పుస్తకాలతో కుస్తీలు. ఆ పుస్తకాలు పట్టుకుని గంటలు గంటలు చదివేస్తామండి. చదవరాయ్, అదేమో వద్దురాయ్ అని తోసేస్తుంది. అవునా? దానికే మనకి పెద్ద కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ. మరి ఈ బ్రెయిన్ లాంగ్వేజ్ ఏంటో తెలుసుకుని ఆ లాంగ్వేజ్లే కనుక మన బ్రెయిన్కి నేర్పిస్తే చాలా ఇష్టంగా తీసుకుంటుంది, ఎక్కువ కాలం స్టోర్ చేసుకుంటుంది, అడిగినప్పుడు ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. మరి ఆ బ్రెయిన్ లాంగ్వేజ్ ఏమిటి మనం చూద్దాం. ఓకే. ఆ బ్రెయిన్ లాంగ్వేజ్ ఏమిటి చెప్పే ముందు మీకు కొన్ని వర్డ్స్ చెప్తాను. ఆ వర్డ్స్ని మీరు మైండ్లో ఊహించుకోండి.
ఓకేనా? రైట్, స్టార్ట్ చేయనా? యా, మై ఫస్ట్ వర్డ్ ఈజ్ బిర్యానీ. వచ్చిందా పిక్చర్? ఓకే, ఊహించుకున్నారా మనసులో? రైట్. రెండవ వర్డ్ యాపిల్. ఓకేనా? మూడవది పవన్ కళ్యాణ్. ఓకేనా? గుర్తుకొచ్చారా? రైట్. ఇక్కడ నా ప్రశ్న ఏమిటి అంటే, మీకు పవన్ కళ్యాణ్ అనగానే పవన్ కళ్యాణ్ పిక్చర్ గుర్తుకొచ్చిందా? పవన్ కళ్యాణ్ నేమ్ స్పెల్లింగ్ వచ్చిందా? పిక్చర్. ఏం గుర్తుకొచ్చింది? పిక్చర్. యాపిల్ అనగానే పిక్చర్. మరి ఆ యాపిల్ రెడ్ కలర్లో కూడా ఉందా? కొంతమంది రెడ్ కలర్ యాపిల్ గుర్తుకొచ్చిందా? యా. అంటే మన బ్రెయిన్ మనం ఏమైనా అడిగితే మనకేం చూపిస్తుంది? పిక్చర్స్. అంటే మనం ఏం నేర్చుకున్నా కూడా మన బ్రెయిన్ పిక్చర్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది, అడిగినప్పుడు పిక్చర్ రూపంలో అందిస్తుంది. అంటే మన బ్రెయిన్ లాంగ్వేజ్ గట్టిగా చెప్పాలి, పిక్చర్ లాంగ్వేజ్. గట్టిగా చెప్పాలి మరొకసారి, పిక్చర్ లాంగ్వేజ్. ఓకే, మరి మన ఇన్ఫర్మేషన్ని కనుక, మన లెసన్స్ని కనుక పిక్చర్ రూపంలో మార్చుకుని చెప్తే ఆ పిక్చర్ రూపంలో బ్రెయిన్ ఈజీగా స్టోర్ చేసుకుంటుంది, అడిగినప్పుడు ఫాస్ట్గా అందిస్తుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఊహించుకోండి. మీరందరూ కూడా ఒకసారి 4th క్లాస్లోకి వెళ్ళిపోండి. 4th క్లాస్లో మీ మార్క్స్ ఎన్ని వచ్చినాయి గుర్తొచ్చుకోండి. ఎలా వచ్చినాయండి మనకు మార్క్స్ 4th క్లాస్లో? 80+, 90+, 100% బాగా వచ్చే మార్క్స్, అవునా? ఆ తర్వాత 5th క్లాస్ నుంచి స్కోర్స్ డ్రాప్ అయిపోయినాయి, అవునా? మరి ఎందుకని ఆలోచించారా? ఎందుకు అంటే 4th క్లాస్ వరకు కూడా మన లెసన్స్ కలర్ఫుల్ పిక్చర్స్ రూపంలో ఉన్నాయండి. ఈవెన్ మ్యాథమెటిక్స్ కూడా మనం ఫ్లవర్స్ని, పెన్స్ని కౌంట్ చేసుకుంటూ గుర్తుపెట్టుకున్నాం. 1 2 3. అప్పుడు బ్రెయిన్ ఇష్టంగా తీసుకుంది, ఎక్కువ కాలం స్టోర్ చేసుకుంది, అడిగినప్పుడు ఫాస్ట్గా అందించింది. కానీ 5th క్లాస్ నుంచి ఈ పిక్చర్స్ తగ్గిపోతాయి. ఈ పిక్చర్స్ తగ్గిపోయి టెక్స్ట్ ఎక్కువైపోతుందండి. అక్షర రూపంలో సబ్జెక్ట్ మారిపోతుంది. ముందు మనకి 2 సెంటెన్స్ ఆన్సర్ ఉంటుంది, తర్వాత 2 పారాగ్రాఫ్ ఉంటుంది, తర్వాత 2 పేజెస్ ఉంటుంది. అవన్నీ కూడా మన బ్రెయిన్కి ఇష్టం ఉండదు. కాబట్టి మీరు ఈ సీక్రెట్ చెప్పాను కాబట్టి, బ్రెయిన్ లాంగ్వేజ్ పిక్చర్ లాంగ్వేజ్. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే రేపటి నుంచి ఒక లెసన్ వింటున్నప్పుడు, ఒక ఏదైనా స్పీచ్ వింటున్నప్పుడు మీరేం చేయాలి? పక్క వాళ్ళతో మాట్లాడకూడదు, కిటీలోంచి చూడకూడదు. రాత్రి మీరు టీవీ సీరియల్స్ చూస్తారే, దరిద్ర సీరియల్స్, ఆ సీరియల్స్ గురించి ఆలోచించకూడదు. మీరేం చేయాలి? పిక్చరైజ్ చేయాలి. వింటున్న దాన్ని మైండ్లో విజువలైజ్ చేయాలి. బ్రెయిన్కి పిక్చర్ చూపించండి, అది ఈజీగా గుర్తుపెట్టేసుకుంటుంది. మరి అలా పెట్టుకుంటూ కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్తానండి. మీరందరూ చిన్నపిల్లలు కాదు కాబట్టి, రేపొద్దున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి అక్కడ ఉపయోగపడేలాగా 2-3 టిప్స్ చెప్తాను, జాగ్రత్తగా నేర్చుకోండి. నేర్పమంటారా? అందరూ అడగట్లేదబ్బా. ఎస్, ఓకే, మీరు అందరూ బతిమాలుతున్నారు కాబట్టి కొన్ని వండర్ఫుల్ టిప్స్ మీకు నేర్పిస్తాను. ఓకే, రైట్. ముందు నోట్ చేసుకోండి, కంట్రీస్ అండ్ క్యాపిటల్స్. హౌ టు రిమెంబర్ కంట్రీస్ అండ్ దేర్ క్యాపిటల్స్. మనకి 196 నుంచి 198 దేశాలు ఉన్నాయండి, గుర్తింపు పొందిన దేశాలు. వాటి కంట్రీస్ని, క్యాపిటల్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి వాటిని నేర్పించే ముందు ఒక మాట అడుగుతారండి మీకు. చార్మినార్ అనగానే ఏ ఊరు గుర్తుకొస్తుంది? హైదరాబాద్. తాజ్మహల్ ఆగ్రా. రెడ్ ఫోర్ట్ ఢిల్లీ. మరి బల్గేరియా? పిక్చర్ లేదండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు, పిక్చర్ లేదు. అప్పుడు బ్రెయిన్ గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది, రీకాల్ చేయడం కష్టమవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే, ఈ రోజు నుంచి పిక్చర్ లేని వాడు ఉంటే దాన్ని పిక్చర్ రూపంలో మార్చుకుని బ్రెయిన్కి పరిచయం చేయండి. ఓకే, మరి ఎలా మార్చుకోవాలి అనేది, పిక్చర్ ఎలా చూపించాలనేది ఈ రోజున తెలుసుకుందాం. ముందు మనం తీసుకుందాం ఒక కంట్రీ బల్గేరియా, దాని క్యాపిటల్ సోఫియా. నోట్ చేసుకోండి, బల్గేరియా, సోఫియా. పక్కన రాసుకోండి. ఓకే, మరి తాజ్మహల్ అంటే ఆగ్రా, ఆగ్రా అంటే తాజ్మహల్ పిక్చర్ ఉంది. చార్మినార్ అంటే హైదరాబాద్, హైదరాబాద్ అంటే చార్మినార్ పిక్చర్ ఉంది. కానీ బల్గేరియా, సోఫియా మనకు పిక్చర్ లేవు. పిక్చర్ లేనప్పుడు ఏం చేయాలి? పిక్చర్ రూపంలో మార్చుకోవాలి. ఓకే, ఎలా మార్చుకోవాలి చూద్దాం. ముందు ఆ కంట్రీ చూద్దామండి. బల్గేరియాని నేను విడగొట్టాను, 2 ముక్కలు చేశాను. BUL+GARIA, బల్గిరియా. నోట్ చేసుకోండి, బల్ ప్లస్ గరియా. విడగొట్టుకుని ఒక్కొక్క వాడికి పిక్చర్ తెచ్చుకుంటాం. ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. ముందు BUL బుల్. బుల్ 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 అంటే ఎద్దు, ఓకేనా? ఎద్దు. ఓకే, గరియా 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 గిరిగయా. గరియా గిరిగయా, బుల్ గిరిగయా. బల్గేరియా బుల్ గిరిగయా. కిస్మే
సోఫమే. దాని క్యాపిటల్ ఏంటి? సోఫియా. అవునా? బుల్గిరిగయా సోఫామే అంటే ఒక పిక్చర్ వచ్చిందా మనకి? బుల్గిరిగయా సోఫామే. అప్పుడు బుల్గిరియా అంటే బల్గేరియా, సోఫామే అంటే సోఫియా. ఇలా పిక్చర్ చూపించండి, బ్రెయిన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది, లాంగ్ టర్మ్ గుర్తుపెట్టుకుంటుంది. ఓకేనా? ఆ తర్వాత ఏదైనా విజువలైజ్ చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్, ఒక్క సెకండ్ కళ్ళు మూసుకుని ఆ పిక్చర్ బ్రెయిన్కి చూపించండి. ఒక పిక్చర్ని బ్రెయిన్కి చూపించండి. మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి మీ సోఫాలో ఏం పడిపోయింది? బుల్గిరిగయా సోఫామే. అప్పుడు బ్రెయిన్ ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది. ఇలా. ఓకేనా? ఈసారి మీరు చెప్పాలి. ఒక కంట్రీ దాని క్యాపిటల్ హంగేరీ, దాని క్యాపిటల్ బుడాపెస్ట్. అవునా? రైట్. ఇప్పుడు హంగేరీ గట్టి చెప్పాలి. హంగ్రీ. ఓకేనా? హంగ్రీగా ఉన్న ఒక పర్సన్. హంగేరీ అంటే ఆకలితో ఉన్న ఒక ఆయన తీసుకుందాం. ఆ తర్వాత దీని క్యాపిటల్ చూద్దాము. హంగేరీ అంటే హంగరీ, నోట్ చేసుకోండి. మరి బుడాపెస్ట్ విడగొడదాం. బుడా ప్లస్ పెస్ట్. ఇప్పుడు బుడాని నెమ్మదిగా చదువుదాం. దాని సిమిలర్ వర్డ్ అని అందా పిక్చర్ చూద్దాం. బుడా 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 బుడ్డా. హిందీ మే బుడ్డా బోలేతో ఓల్డ్ మ్యాన్, పెద్ద అయినా. అవునా? హంగ్రీగా ఉన్న బుడ్డా ఒక పిక్చర్ వచ్చేసింది. హంగ్రీగా ఉన్న బుడ్డా ఏం తింటున్నారు? పేస్ట్ తింటున్నారు, టూత్ పేస్ట్ తింటున్నారు. ఓకేనా? హంగ్రీగా ఉన్న బుడ్డ పేస్ట్ తింటున్నారు, టూత్ పేస్ట్. హంగేరీ బుడా పేస్ట్. హంగ్రీగా ఉన్న బిడ్డ పేస్ట్ తింటున్నారు. ఒక్క సెకండ్ పిక్చర్ చూపించండి, బ్రెయిన్ గుర్తుపెట్టేసుకుంటుంది. ఓకే? ఇలా మనం అనుక్షణం కూడా పిక్చర్ రూపంలో మారుస్తూ కావాల్సిన వాటిని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే? రైట్. ఆ తర్వాత చాలామందికి మోస్ట్ యూస్ఫుల్ అండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్ని గుర్తుపెట్టుకోవాలి. అవునా? మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలంటే కనీసం 1,00,000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్స్ని చదవాల్సి ఉంటుంది. వాటిలో ఎంత శాతం గుర్తుంటే అంత స్కోప్ ఉంటుంది మీకు జాబ్ రావడానికి. కాబట్టి ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. చాలా ఉన్నవి, ఒక 2 చెప్తాను మీకు ఈ రోజున. ఓకే? రైట్. చూడండి, ఈ క్వశ్చన్ చదవండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ సంగట్ సభ? మీకేమైనా తెలుసా? సంగట్ సభ అంటే ఏంటి తెలుసా? దాన్ని స్థాపించింది ఎవరో మీకు తెలుసా? తెలియదు. అవునా? రేపొద్దున మనం నేర్చుకోబోయే లక్షలో ఇలాంటివి 99,000 ఉంటాయండి తెలియనివి. అప్పుడు మనం వీటి గురించి ఇన్ఫర్మేషన్ కోసం నెట్ మీద కూర్చుంటే ఆ నెట్ ఏమో మనల్ని చదువుకోనివ్వదు, ఇంటర్నెట్ మీద కూర్చుంటే. అవునా? కాబట్టి మీరు ఏం చేయరు? ఇన్స్టెంట్గా మెమరైజ్ చేసేయాలి. ఏం కనిపించినా ఇన్స్టెంట్గా మెమరైజ్ చేయాలి. అది కూడా వితిన్ 1 minute లోపు. వితిన్ 1 minute ఒకటి మెమరైజ్ చేస్తే మీకు చాలా టైం కలిసి వస్తుంది. కాబట్టి ఎలా చేయాలి నేను చెప్తాను, నేర్చుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి, సంగట్ సభ. మనం ఏదైనా మెమరైజ్ చేయాలి అంటే ముందు కీవర్డ్ తీసుకోవాలి. క్వశ్చన్లోంచి ఒక కీవర్డ్ అండర్లైన్ చేసుకోవాలి, ఆన్సర్లోంచి ఒక కీవర్డ్ అండర్లైన్ చేసుకోవాలి. ఇక్కడ ఆన్సర్ ఏమిటి అంటే కేశవ్ చంద్ర సేన్. అప్పుడు మనం ఏం చేద్దామంటే ముందు ముందు క్వశ్చన్లో ఒక కీవర్డ్ అండర్లైన్ చేసుకుంటాం. మరి దీంట్లో నేను కీవర్డ్గా తీసుకున్నాను. అది మీకైతే ఏ కీవర్డ్ తీసుకుంటారో చెప్పండి. క్వశ్చన్లో సంగట్ సభ. ఓకేనా? అయితే కీవర్డ్ ఎలా తీసుకోవాలి అంటే మీరు ఏది కీవర్డ్ అనుకుంటే అదే కీవర్డ్. ఆ కీవర్డ్ తీసుకుని అండర్లైన్ చేసుకుంటాను. అండర్లైన్ చేసుకుని ఆ కీవర్డ్ ఉన్న పిక్చర్, ఆ వర్డ్ని పిక్చర్ రూపంలో మార్చుకుంటాను. నాకు సంగట్ సభ అంటే తెలీదు, మరి ఎవరు స్థాపించారు, ఎక్కడ ఉంది కూడా తెలియదు. అప్పుడు నేనేం చేస్తాను అంటే సంగట్ సభని నెమ్మదిగా స్లోగా చదివి దానికి సిమిలర్గా ఉండే మరొక వర్డ్ని క్రియేట్ చేసుకున్నాను. సంగట్ సభ, సంగట్ సభ. సంగట్ సభ నేను ఏం చేశాను? సంగీత్ సభ అన్నాను. సంగీత్ సభ అంటే తెలుసా మీకు? ఆడియో ఫంక్షన్. పైన సింగర్స్ పాడుతుంటారు, కింద ఆడియన్స్ వింటుంటారు. ఓకేనా? సంగట్ సభని సంగీత్ సభగా మార్చుకున్నాను. పిక్చర్ వచ్చేసింది. ఆ తర్వాత ఆన్సర్ చెక్ చేస్తే 3 partsగా ఉంది ఆన్సర్. కేశవ్ చంద్ర సేన్లో ఫస్ట్ వర్డ్ పిక్చర్ లేదు, సెకండ్ వర్డ్ చంద్ర పిక్చర్ ఉంది. చంద్ర అంటే ఎవరు? మూన్, చంద్రుడు. అవునా? ఓకే, ఈ 2 పిక్చర్స్ వచ్చేసినాయి. రెండింటిని లింక్ చేసుకున్నాను. సంగీత్ సభ ఎక్కడ జరుగుతుంది? మూన్ మీద.
ఒక లింక్ క్రియేట్ అయిపోయిందండి. సంగీత సభ ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఎక్కడ జరుగుతుంది? మూన్ మీద. అంటే నేను ఈసారి సంఘట సభ చూడగానే నాకేం పిక్చర్ వస్తుంది? సంగీత సభ పిక్చర్ వస్తుంది. సంగీత సభ రాగానే నేను ఏమనుకుంటాను, ఎక్కడ జరుగుతుంది? మూన్ మీద. మూన్ అంటే ఎవరు? చంద్రుడు. చంద్రుడు ఎక్కడున్నాడు? కేశవ చంద్రసేన్లో చంద్రుడు ఉన్నాడు. ఇలా మనం లింక్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? నోట్ చేసుకుంటారా? సంఘట సభ అండర్లైన్ చేసుకోండి, చంద్ర కింద అండర్లైన్ చేసుకోండి, సంఘట సభ సంగీత సభ అని రాసుకోండి, చంద్ర అంటే మూన్ రాసుకోండి, మరి సంగీత సభ మూన్ మీద జరుగుతుంది అని రాసుకోండి. మీరు ఈజీగా మెమరైజ్ చేస్తారు. ఓకే, రైట్. ఇలా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఆన్సర్స్ని మెమరైజ్ చేయవచ్చు. ఆ తర్వాత మనం చాలా చోట్ల చదువుకోవాలండి. పలానా వస్తువుని పలానా ఇన్వెంట్ చేశాడు, డిస్కవర్ చేశాడు, పలానా అచీవ్మెంట్ సాధించాడు అనేవి చాలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. చాలామంది పేర్లు వారి ఆవిష్కరణలు గుర్తుపెట్టుకోవాలి. మరి నోట్ చేసుకోండి, పీపుల్ అండ్ దేర్ అచీవ్మెంట్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం, ఈయన ఎవరు? ఎవరు చెప్తారు? నా క్లాసులో అయితే చాక్లెట్ ఇచ్చేవాడిని చెప్పే వాళ్ళకి, ఇప్పుడు చాక్లెట్స్ తేలేదు. అయినా సరే చెప్పిన వాళ్ళకి మెయిల్ చేస్తా చాక్లెట్. ఎవరు? ఆయన పేరు చెప్పుకోండి చూద్దాం. హే, అందరికీ తెలుసా? ఎలా తెలుసు మీకు? అబ్రకదబ్ర పేరు చూపించాడా? ఓకే, రైట్. ఓకే, ఈయన పేరు చార్లెస్ బాబేజ్. ఈయన ప్రత్యేకత ఏంటి? ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్. ఈయన ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్. ఓకే, మరి ఈయన చాలాసార్లు విన్నాం కాబట్టి టక్కని గుర్తుపెట్టేస్తాం, అవునా? మరి ఫస్ట్ టైం విన్నప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇలా చాలామంది పేర్లు ఫస్ట్ టైం అయినప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముందు పేరు 2 పార్ట్స్గా ఉంది కాబట్టి మనకు నో ప్రాబ్లం, విడగొట్టక్కర్లే. విడిపోయి ఉంది కాబట్టి ఒక్కొక్క వర్డ్ని మనం పిక్చర్ రఫ్లో మార్చుకుందాం. బ్రెయిన్ లాంగ్వేజ్, బ్రెయిన్ లాంగ్వేజ్, పిక్చర్ లాంగ్వేజ్. కాబట్టి ఒక్కొక్క వర్డ్ని పిక్చర్ రఫ్లో మార్చుకుందాం. ముందు చార్లెస్. చార్లెస్ని స్లోగా చదవాలి. సిమిలర్గా ఉన్న మరొక వర్డ్ తీసుకోవాలి. ఓకేనా? చార్లెస్, చార్లెస్, చార్లోస్, చార్లోస్, చార్లో, పప్పుచారులో. చార్లెస్ అంటే పప్పుచారులో, చారులో. తెలుసు కదా, అమ్మ చారు పెడుతుంది కదా, రసం, పప్పుచారు. ఓకే, సగం పిక్చర్ వచ్చేసింది. తర్వాత బాబేజ్, 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 క్యాబేజీ, బాబేజీ, క్యాబేజీ. ఓకేనా? రైట్. ఇప్పుడు చార్లెస్ బాబేజ్, చారులో క్యాబేజ్. ఏది నేను చెప్పినట్టు చెప్పండి ఒకసారి. చార్లెస్ బాబేజ్, చారులో క్యాబేజ్. కంప్యూటర్ ఎలా కనపడ్డారో తెలుసా? ఒక రోజున అమ్మ ఇంట్లో పప్పు చారు వండుతుంటే చారులో క్యాబేజీ పడిపోయింది. పొరపాటున క్యాబేజీ పడిపోయింది. ఆ క్యాబేజీ ఎలా మారిపోయింది? కంప్యూటర్లా మారిపోయింది. ఓకేనా? ఒక ఫన్నీ లింక్ అండి, మీకు ఎక్కువసేపు గుర్తుండేలా చేస్తుంది. ఓకే, చార్లెస్ బాబేజ్, చారులో క్యాబేజ్. ఓకే, ఆ తర్వాత వీళ్ళిద్దరు ఎవరో తెలుసా మీకు? ఇద్దరు కనబడితే రెడ్ బ్రదర్సేనా? నో. హిమాలయ పర్వతాన్ని మొదలు అధిరోహించిన వ్యక్తి పేరు టెన్సింగ్ నార్కే షెర్పా అండి. మొదలు అధిరోహించింది ఎడ్మండ్ హిల్లరీ. ఎవరు? ఎడ్మండ్ హిల్లరీ. హిమాలయాల్ని అధిరోహించిన వ్యక్తి పేరు ఎడ్మండ్ హిల్లరీ. మరి ఈయన ఎలా గుర్తుపెట్టుకుందాము అంటే, హిల్లరీలో మీకు ఏమైనా కనిపిస్తుందా? చెక్ చేయండి. హిల్, హిల్ కనిపిస్తుంది కదా. ఓకే, మౌంట్ ఎవరెస్ట్ ఒక మౌంటైన్ ఒప్పుకుందాం, కానీ హిల్ అనుకుందాం, కాసేపు చిన్న పర్వతం అనుకుందాం. అనుకుని మనం ఒక రైమింగ్ వర్డ్ చెప్పుకుందాం. అందరూ కూడా నేను చెప్పినట్టు చెప్పాలి. చెప్తారా? మరి ఎవరు మాట్లాడలేదబ్బా, చెప్తారు కదా? ఎస్, నేను చెప్పినట్టు చెప్పండి. హిల్లు ఎక్కినవాడు హిల్లరీ. వెరీ గుడ్. వన్స్ మోర్. హిల్లు ఎక్కినవాడు హిల్లరీ, ఎడ్మండ్ హిల్లరీ. కలిపి చెప్పండి. హిల్లు ఎక్కినవాడు హిల్లరీ, ఎడ్మండ్ హిల్లరీ. ఎస్, ఇక్కడ ఒక మెమరీ బాండ్ క్రియేట్ అయింది. దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోండి, స్ట్రాంగ్ చేసుకోండి, పదే పదే రివిజన్ చేయండి. రిపిటేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ మెమరీ. కాబట్టి పదే పదే రివిజన్ చేయండి. ఇలా గుర్తుపెట్టుకోవడం సో ఈజీ. ఓకే, మరి నిద్ర. చాలామందికి ప్రాబ్లం నిద్ర. మీలో ఎంతమందికి నైట్ పూట నిద్ర రావట్లేదండి? వావ్, చాలా తక్కువ మంది హాయిగా నిద్రపోతున్నారా? రైట్. అలాగే మీలో ఎంతమందికి
క్లాస్ రూమ్లో లెసన్స్ విన్నప్పుడు నిద్ర వస్తుంది. దీనికి ఎక్కువలు వస్తాయి, అందరూ లేపుతారు కదా. రైట్, మరి అలా నిద్ర ఎందుకు వస్తుంది, మరి అలా నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీకు ఆ సీక్రెట్ చెప్తాను, వినండి. దానికి ముందు ఒక ప్రశ్న. మరి అమ్మ గొప్పదా, టీచర్ గారు గొప్పవారా? అమ్మ గొప్పది కదా. అదే మాట మా మేరీ టీచర్ చెప్తే మేరీ టీచర్ ఫట్మని కొట్టారండి. ఇడియట్, టీచర్ గొప్పవాళ్ళరా అన్నారండి. ఇంక నేను ఎదురు చెప్పలేక నిజమే టీచర్ గారు గొప్పవాళ్ళు అన్నాను. ఎందుకురా అన్నారు. తెలియదు టీచర్, మీరే చెప్పండి అన్నాను. అప్పుడు ఆవిడ చెప్పారు, ఓకే ఒరే రాజా, ఇంట్లో అమ్మ జోల పడింది అనుకో, ఇంట్లో ఎంతమంది నిద్రపోతారా? నేను ఒక్కనేనండి. ఓకే, ఇది టీచర్స్ని కించపరచడం కాదు. ఏమిటి అంటే వాయిస్లో మాడ్యులేషన్ ఉండాలండి. మనం కనుక గొంతు పెంచి తగ్గించి చెప్తుంటే వినేవాళ్ళు ఇంట్రెస్టింగ్ ఉంటారు. కానీ లెసన్స్ మనకి ఒకే వాయిస్ చెప్తారు కాబట్టి మోనోటనీ అయిపోయి నిద్ర వస్తుంది. ఓకేనా? ఆ నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి క్లాస్ రూమ్లో? మరి నేను చెప్పమంటారా? ఆ సీక్రెట్ మీరు అడిగితే నేను చెప్తాను. అబ్బా చాలా డల్గా ఉన్నారు అబ్బా మీరా. మీకు మన గంప గారి క్లాస్ పడితే కానీ మీకు మీలో మార్పు రాదు. ఓకేనా? సార్ గట్టిగా అడగండి, చెప్పండి సార్ ప్లీజ్ అని అడగండి. ఓకేనా? అంత బతిమాలక్కర్లే, మీరు వద్దన్నా కూడా చెప్తా. ఓకే రైట్. మీకు క్లాస్ రూమ్లో నిద్ర వస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే, నాకు 2 చేతులు చూపించండి. 2 చేతులు చూపించండి అందరూ కూడా. ఓకే, 2 చేతుల్ని ఇలా తమ్ములు పట్టుకోండి, చెవి తమ్ములు. ఓకేనా? ఇలా పట్టుకున్నారా? కొంచెం గట్టిగా నొక్కండి. గట్టిగా నొక్కి చేతులు స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి లాగండి, గట్టిగా లాగండి, ఇంకొంచెం లాగండి. ఇక్కడ మంట పుట్టిందా? ఇక్కడ మంట పుడితే మీకు ఆ నిద్ర అనేది వదిలిపోతుంది. కాబట్టి ఈసారి ట్రై చేయండి. క్లాస్ రూమ్లో నిద్ర వస్తే చెవి తమ్ములు పట్టుకుని గట్టిగా లాగండి, మరీ ఓడగొట్టుకోవద్దు, మంట పుట్టేలాగా. ఓకే, అప్పుడు నిద్ర పోతుంది. రైట్. రెండవ టెక్నిక్ ఉందండి నిద్రపోవడానికి. ఓకే, మరి 2 చేతులు చూపించండి. నాకు 2 చేతులు చూపించండి. ఇలా క్రాస్ చేయండి. క్రాస్ చేసి మెడవానికి పెట్టండి. టైట్ చేయండి, టైట్ చేయండి. అలా ఒళ్ళు విరుసుకున్నట్టు టైట్ చేసినా కూడా మీకు నిద్ర మత్తు వదులుతుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, నిద్రని జయించిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడు. కనుక కనీసం క్లాస్ రూమ్లో నిద్రపోకుండా లెసన్స్ వినండి. ఓకే రైట్. అది క్లాస్ రూమ్లో. మరి ఎంతమందికి ఇంటి దగ్గర చదువుకునేటప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు నిద్ర వస్తుంది కదా? మరి దానికి కూడా టెక్నిక్ చెప్పనా? అది పోవాలంటే రైట్. సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే, మీ క్లాస్ రూమ్లో నిద్ర వస్తే మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక బుక్ షాప్కి పోయి ఒక రబ్బర్ బ్యాండ్ కొనుక్కిని దాన్ని గనక మీ ఎడమ చేతికి పెట్టుకుని కూర్చొని చదువుకుంటే నిద్ర పోతుంది. ఏం చేయాలి? ఒక రబ్బర్ బ్యాండ్ ఎడమ చేతికి పెట్టుకుని స్టడీస్కి కూర్చుంటే నిద్ర పోతుంది. అయితే దీనికి చిన్న ప్రిపరేషన్ ఉందండి. నిద్ర అంత తేలిగ్గా పోదు, చిన్న ప్రిపరేషన్ ఉంటుంది. ఒక రబ్బర్ బ్యాండ్ కొనుక్కోండి, చేతికి పెట్టుకోండి. ఆ తర్వాత స్టడీస్ కూర్చోండి. దానికి ముందు మీరు ఒకరి హెల్ప్ తీసుకోవాలి. మీ ఇంట్లో మీకు ఒక ప్రియమైన శత్రువు ఉంటాడు. తమ్ముడో, అన్నయ్యో, చెల్లో, అక్కో ఎవరు ఉంటారు కదా, వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, అరే తమ్ముడు, నేను బాగా చదువుకుని మంచి మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ తెచ్చుకుంటానరా, నాకు సంవత్సరానికి 1,20,00,000 శాలరీ వస్తుంది, అంటే నెలకి 10 లక్షల శాలరీ వస్తుంది, నీ హెల్ప్ కావాలరా అని చెప్పండి. ఆ మాట అనగానే వాడు ఏమంటాడు? హే పా, పని అవ్వలేదు నాకు, బాబో అంటాడండి. కానీ కోపడకండి, రిక్వెస్ట్ చేయండి. లేదురా తమ్ముడు, నేను బాగా చదువుకోవాలరా, మంచి జాబ్ తెచ్చుకోవాలరా, మరి నువ్వు హెల్ప్ చేయాలరా. నువ్వు కనుక హెల్ప్ చేసావనుకో, నీకు నా ఫస్ట్ మంత్ శాలరీ నీకే ఇస్తా, 10 లక్షలే ఇస్తా అని చెప్పండి. వాడు 10 lakh అనగానే కొద్దిగా ఆలోచిస్తాడు. సరే ఏంటి చెప్పు అంటాడు. అప్పుడు వాడు చెప్పండి, ఏం లేదురా తమ్ముడు, నేను స్టడీస్ కూర్చుంటానా, కూర్చోగానే నాకు ఒక అర్ధగంట తర్వాత నిద్ర వచ్చేస్తుంది. మరి నిద్రపోతే ఎలా చదువుకుంటాను నేను, కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేస్తే నిద్రపోతుందిరా. ఏం చేయాలి చెప్పు అన్నాడు. ఏం లేదురా, నేను కూర్చొని చదువుకుంటుంటానా, ఒకవేళ నిద్ర వచ్చిందనుకోండి, అప్పుడు నువ్వేం చేస్తావంటే అడుగులు అడిగేసుకుంటూ పిల్లిలా నా దగ్గర రావాలి. వచ్చి నా ఎడమ చేతికి వచ్చిన రబ్బర్ బ్యాండ్ ఉంటుంది, ఇలా అని ఇలా వదిలేయాలి, ఇలా అని ఇలా వదిలేయాలి. నా నిద్ర వదిలిపోతుంది, మళ్ళీ చదువుకుంటా అని చెప్పండి. ఆ మాట వినగానే వాడిలో ఎంత మార్పు అండి. ఓ సక్క, దీనికైనా ఇంత బతిమాలుతున్నావు, నాకు 10 లక్షలు వద్దులే, ఫ్రీగా చేసి పెడతా అంటాడు. ఏంట్రా ఇంత మార్పు మనకు అర్థం కాదు. ఓకే, వెళ్ళి కూర్చుంటాం,
చైర్లో కూర్చొని చదువుకోవడం స్టార్ట్ చేస్తాం. చదువుకోవడం స్టార్ట్ చేయగానే అర్ధగంట తర్వాత నిద్ర వస్తుంది. నిద్ర రాగానే ఆ టైం గురించి చూస్తుంటాడని వాడు. మీరు ఎప్పుడు నిద్రపోతుంటాడా అని చూస్తుంటారు. చూసి మీరు నిద్రపోతుండగా నెమ్మదిగా వస్తాడు, అడుగులో అడిగేసుకుంటూ వస్తాడు, ఆ రబ్బర్ బ్యాండ్ కొద్దిగా లాగుతాడు. మీరు చెప్పింది ఎంతవరకు? ఇంతవరకే. కానీ వాడు ఆగడు, అక్కడ ఆపడు, అవునా? ఆ రబ్బర్ బ్యాండ్ పట్టుకుని ఇంకా లాగుతాడు, ఇంకా లాగుతాడు, ఇంకా లాగి టప్ అని వదిలి పెడతాడు. వాడు వదలగానే ఇక్కడ చప్ అని తగులుతుందండి. ఉలిక్కి పళ్ళు ఇస్తాం. చూస్తే ఇక్కడ ఇంత దద్దురు, కళ్ళ వెంట కన్నీరు. ఒరే నిన్ను చంపేస్తారే! కామ్ డౌన్, కామ్ డౌన్. వాడికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మనమే కదా. ఓకే, ఒరే అంత గట్టిగా కాదురా, నెమ్మదిగా. సారీ అక్క, స్లిప్ అయిపోయిందక్క, నెక్స్ట్ టైం నెమ్మదిగా అంటాలి. మళ్ళీ మీరు ఎప్పుడు నిద్రపోతారా అని చూస్తుంటాడు. ఈసారి ఇంకా గట్టిగా లాగి వదిలిపెడతాడు. అలా 2-3 సార్లు మీ దద్దురు పడితే, బాధ కలిగితే బ్రెయిన్ ఆలోచిస్తుంది, ఎందుకు నాకు ఈ పనిష్మెంట్ ఎందుకు అని ఆలోచిస్తుంది. ఓహో, చదువుకునేటప్పుడు నిద్ర పోకూడదు అని నెక్స్ట్ టైం మీరు కూర్చొని నిద్రని రారాయ్ ఇటు రారాయ్ అన్న కూడా నేను రాను రాయ్ అంటది. ఓకేనా? కాబట్టి ఈ టెక్నిక్ అప్లై చేయండి. అప్లై చేసి చక్కగా నిద్రని వదిలించుకోండి. రైట్. మరి మీకు ఇంకా చాలా చెప్పాల్సింది ఉంది, మిగిలి ఉంది. మనం మళ్ళీ కలుసుకున్నప్పుడు మీ అందరికీ కూడా ఇవన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి నా డీటెయిల్స్ అండి. నా పేరు జేఎస్పి రాజ్, అంటే జక్కంశెట్టి పెద్దిరాజు, ఫ్రెండ్స్ ఏమో జ్ఞాపశక్తి పెద్దిరాజు అని పిలుస్తుంటారు. జేఎస్పి రాజ్ 9000248248, అలాగే success.mmtc@gmail.com నా మెయిల్ ఐడి. మరి అలాగే ఇంపాక్ట్, నా జీవితాన్ని మార్చిన ఈ ఇంపాక్ట్లో మరొక్క మారు మాట్లాడే అవకాశం ఇచ్చిన మా గురుగారు గంప నాగేశ్వరరావు గారికి, అలాగే ఇంపాక్ట్ టీం అందరికీ, మన లక్ష ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకి, మై డ్యూటీ ఈ ఆర్గనైజ్ సంస్థకి అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ మీటింగ్ యూ. రిమెంబర్ మై నేమ్ జేఎస్పి రాజ్, మెమరీ ఛాంపియన్. లల్లా లల్లా. థ్యాంక్ యూ. Thank you very much, sir, for your informative speech. May I now request the secretary of the Laksha Group of Colleges and also the chairman of My Duty to the Society to please come on to the dais, and also creative media Krish Garu to come on to the stage, and also all the sponsors and co-sponsors and trainers to come on to the stage. Vasu sir, that is what we call him, will felicitate Mr. JSP Raj with a small token of gratitude. He will present a memento. ఏమండి, ఎక్నాలెడ్జ్మెంట్ ఇలా కాదేమోనండి. యా, 1 2 1 2 3 1 2 1 2 3. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. రాజు గారు మీ గురించి ఇంట్రొడక్షన్ ఇచ్చుకోలేదు సార్. నేను మీ ఇంట్రొడక్షన్ యాక్చువల్గా మీరు రాష్ట్రం వివేకానందకి వచ్చినప్పుడు మీ ఇంట్రొడక్షన్ ఇచ్చారు. అంటే రాజుగారు అంటే అందరూ ముద్దుగా పెద్దిరాజు గారు అంటారు, యాక్చువల్ జేఎస్పి రాజు గారు ముద్దుగా పెద్ద. అంటే వీరి యొక్క సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఒక్కసారి 2 నిమిషాలు ఇవ్వండి. ఎందుకంటే ఒక కామన్ బిజినెస్ మెన్ ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ఎ ట్రైనర్. అంటే సార్ని చూసి నాకు బాగా గుర్తొస్తుంది. అంటే ఒక మామూలు సాధారణ స్థాయి కొబ్బరి బొండాల వ్యాపారి, కొబ్బరి బొండాలు హోల్సేల్గా అమ్ముతారు ఈయన. వీరు ట్రైనింగ్ మీద ఉన్న ప్యాషన్తో ఒక మెమరీ ట్రైనర్గా ఎదిగారు. అంటే ఒక సామాన్య వ్యక్తి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అనడానికి హీఈస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్. ఒక 2 నిమిషాలు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చి ముగించండి. థ్యాంక్ యూ. గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్. నిజమేనండి. నేను ఒక 5 years బ్యాక్ అండి, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఓకే, నాదొక హోల్సేల్ బిజినెస్ అండి, కొబ్బరి బొండాల బిజినెస్. మార్నింగ్ 4 o'clock లేస్తే 9 o'clockకి పని అయిపోతుంది. తర్వాత లైఫ్ని నా నచ్చినట్టు ఎంజాయ్ చేయడమేనండి. యూట్యూబ్లో వీడియోలు చూడడం, సినిమాలు చూడడం, అలాగే ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఒక్కసారి మన రామకృష్ణ మఠలో మన గంప గారు కండక్ట్ చేసిన ఇంపాక్ట్ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాను. అంతే, ఆయన ముట్టుకున్నానండి. మన గంప గారు ఒక లివింగ్ ట్రాన్స్ఫార్మర్. ఆయన టచ్ చేస్తే ఆయనలో ఉన్న ఎనర్జీ మనకి పాస్ ఆన్ అయిపోతుంది, మనలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ బయటకు వచ్చేస్తాయి. ఒక్కసారి ఆ క్లాసెస్ విన్న తర్వాత నాకు అనిపించింది, నాకు కావాల్సింది ఇది అనిపించింది. వెంటనే జంప్ చేస్తా, ఏం ఆలస్యం చేయలే, ఒక సూట్ కుట్టించేసుకున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇంపాక్ట్కి వెళ్ళిపోయి ఫ్రంట్ రోలో కూర్చున్నాను. సార్ ఆశ్చర్యపోయి నన్ను కూడా డయాస్ మీద పిలిచారు. అక్కడి నుంచి మొదలైంది. ఇలాగ ఒక ట్రైనర్గా స్టార్ట్ చేశానండి. ఈ ట్రైనర్గా మారిన తర్వాత అండి జీవితం అన్నీ నాకు ఇచ్చింది. నేను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాల్లో
పుట్టి పెరిగానండి. 15 ఏళ్ళకి ఇంటి పెద్దవాడిని అయిపోయాను. కుటుంబాన్ని పోషించాలి. అమ్మకి చెల్లెలకి చాలా ప్రాబ్లమ్స్ అండి. అమ్మకి క్యాన్సర్, చెల్లికేమో పెళ్లి చేయాలి, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్. అంత స్ట్రగుల్ పడిన నాకు ఒక్క ఇయర్లో నాకు చేంజ్ వచ్చేసిందండి. ఈ ఇంపాక్ట్ క్లాసెస్ విన్న తర్వాత ట్రైనర్గా మారిపోయాను. అందులోనూ ఒక మెమరీ ట్రైనర్గా మారిన తర్వాత వెళ్ళిన చోటలో కూడా చక్కని ఆదరణ. ఏ ఊరు వెళ్ళినా కూడా నన్ను సొంత బిడ్డలు ఆదరిస్తుంటారు, కడుపులో పెట్టుకుని చూసుకుంటుంటారు. అలాంటి వండర్ఫుల్ లైఫ్ ఇచ్చింది ఈ ట్రైనింగ్ ఏరియా. మరి దీనికి కారణం ఖచ్చితంగా మన గంప నాగేశ్వర గారండి. మరి అలాగ ఒక ట్రైనర్గా మారిన తర్వాత ఎన్నెన్నో సత్కారాలు, ఎన్నెన్నో అభినందనలు అండి. అలాగే జేబు సాటిస్ఫాక్షన్ కూడా. ఇక్కడ జాబే కాదు, జేబు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. కానీ మీరు ఏం చేయాలి? పెద్దలు అంటారు, ఒక మహానుభావుడు అన్నాడు, ప్రారంభించరు నీచ మానవులు అంటారు. అలాగా మనం స్టార్ట్ చేస్తాము, చేసి వదిలిపెట్టేస్తాం. అలా కాకుండా స్టార్ట్ చేయాలి, కంటిన్యూ చేయాలి, పూర్తి చేయాలి. అందుకని పెద్దలు అన్నారు, ఏ పని స్టార్ట్ చేయాలన్నా గుండెలో ధైర్యం ఉండాలి, కొనసాగించడానికి పట్టుదల ఉండాలి, పూర్తి చేయాలంటే మాత్రం ఒక పోరాటం ఉండాలి. కాబట్టి మనం స్టార్ట్ చేయాలి, దాన్ని కంప్లీట్ చేయాలి, కంటిన్యూ చేయాలి. అప్పుడు ఏ విజయమైనా వస్తుందండి. మరి విజయం అనేది తేలిగ్గా రాదు. వచ్చిన తర్వాత మాత్రం మిగతా విజయాలన్నీ చాలా తేలిగ్గా వస్తాయి. మొట్టమొదటి విజయమే మీకు కష్టం. ఒక్కసారి వచ్చిందా, దాని రుచి చూసారా, మీకు ఇంకా ఎదురైనదే ఉండదు. కాబట్టి ప్రయత్నించండి, పోరాడండి, సాధించండి. సాధించిన తర్వాత మీ అంత తోపు ఈ ప్రపంచంలో ఇంకొకరు ఉండరండి. ఓకే, కాబట్టి మీరందరూ కూడా ప్రారంభించారు, దీన్ని కంటిన్యూ చేయండి, ఆ తర్వాత పూర్తి చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మరొక అవకాశం ఇచ్చిన మన శ్రీనివాస్ గారికి నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా చెల్లి రోజు అడుగుతుందని చెప్తాను చూడండి, ఇదే విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ పెద్దిరాజు గారు.